అదేవిధంగా ఊళ్ళలోనేమో ధరణి పొడలు ఉడితే అడవి ప్రాంతాల్లో పోడు భూములను నమ్ముకొని జీవితాలను వెళ్ళదీస్తున్నటువంటి ఆ అడవి బిడ్డల మీద, పేద ప్రజల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా దండయాత్ర చేస్తుండో మనం చూస్తూ ఉన్నాం. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా అని చెప్పింది ఆయనే 2018లో చెప్పాడు. 2018 ఎన్నికల సందర్భంగా చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను వెంటనే కుర్చేసుకొని కూర్చుంటా. హుజూర్ నగర్ ఎన్నికలు అయిపోయిండు, హుజూర్ నగర్ ఎన్నికలు అయిపోయిండు, నాగార్జున సాగర్ ఎన్నికలు అయిపోయిండు, దుబ్బాక ఎన్నికల సందర్భంగా చెప్పిండు. ఏం సమస్య లేదు. ఇక నెక్స్ట్ ఎన్నికలు కాగానే నేను కుర్చేసుకొని కూర్చుంటా, మీ అందరికీ పట్టాలు ఇస్తా, మీ ఊళ్ళోకి ఎవ్వరు రావద్దు అని పక్కకు ఉన్న మంత్రులు, మీ ఊళ్ళో ఎవరు అనేకుండా అని చెప్పి పక్కన ఉన్న మంత్రులకు. ఈయన చెప్తే మంత్రులు వింటారు. కుర్చేసుకొని కూర్చుంటా అని చెప్పన్నాడు. 2018 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రాంతంలో ఈ పోడు భూముల సమస్యను పరిష్కరించడో చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పోయి పంట వేసుకోమంటాడు. పంట వేసుకోమని చెప్పింది ఆయనే. మళ్ళీ పంట చేతికి వచ్చే టైంకు మళ్ళీ ఫారెస్టులను, రెవెన్యూలను, పోలీసులను పంపించి దండయాత్ర వేయించేది ఆయనే. ముఖ్యమంత్రి వేసుకోమన్నాడు కదా అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు పంపుతాడు ఆయనే. మీరు పోయి పంట వేసుకోమని చెప్పండి, ధైర్యంగా ఉండని చెప్పి వాళ్ళ శాసనసభ్యులకు, వాళ్ళ నాయకులకు ఆయన చెప్తాడు ముఖ్యమంత్రి. ఏం లేదు, సమస్య లేదు, పంట వేసుకోమని చెప్పంటాడు. వీళ్ళ నాయకులు పంట వేసుకోమంటాడు. ఆ పేద ప్రజలు ఈ మా నాయకుల మూర్ఖత్వం మాటలు నమ్మి, అబద్ధాల కోరి వీళ్ళ మాటలు నమ్మి పంట వేసుకుంటారు. నమ్మి అప్ప సప్ప చేసి పంట ఎంత వేసుకుంటారు అన్నది వాళ్ళకి ఉంటే ఎంత, అరెకరము ఎకరమే. 100 ఎకరాలు ముఖ్యమంత్రికి 300 ఫామ్ హౌస్ లేవు వాళ్ళకు, 300 ఎకరాల ఫామ్ హౌస్ లేవు వాళ్ళకు. అరెకరమో ఎకరమో వాళ్ళ కుటుంబ పోషణ కోసం పంట వేసుకుంటారు వాళ్ళు. పంట చేతికి వచ్చే టైంకు మళ్ళీ ఫారెస్ట్లో అమ్ముతాడు, రేవలంతా పోలీసులు పంపించి ఇలా పంటను మొత్తం దున్నిస్తే నాశనం చేస్తారు. ఇలా జేసీబీలు పెడతాడు, ట్రాక్టర్లు పెడతాడు, అవసరం వస్తే పోలీసు అందరికి చేతికి మొత్తం కొడవలు వచ్చి మొత్తం నరికిస్తాడు పంటను మొత్తం. ఈ ప్రశ్నించే ప్రయత్నం చేసేటువంటి ఆ అడవి బిడ్డల మీద లాఠీ చార్జ్ చేస్తాడు. ఖమ్మంలో అట్నేసి ఖమ్మంలో బేడిలేసి లోపలికి బాలింతకు బేడిలేసి తీసుకుపోయారు. నిన్న మంచిర్యాల జిల్లా దండపిల్ల కూడా బాలింతలు మహిళలను చూడకుండా ఎట్లా లాఠీ చార్జ్ చేసి ఎట్లా గొర్రెలను తీసుకుపోయినట్టు ఆడవాళ్ళని ఎట్లా తీసుకుపోయినారు మొత్తం మీడియానే సాక్షి. ఏ విధంగా కాళ్ళు చేతులు విరతట్టు కొట్టిరో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఫామ్ హౌస్ స్వాధీనం చేసుకుంటారా, నీ ప్రగతి భవన్ కూర్చుకుంటారా, నీ కొదురుపాకల్లో నీ అది ఏ ఊరైనది చింతమడకల్లో పోయి నాకు భూమిని అడుగుతురా అని అన్నా, నీకు గుండె జాగ అడుగుతురా వాళ్ళు అన్నా. వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఆ భూములను నమ్ముకొని, అడవిని నమ్ముకొని వాళ్ళ కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళని పట్టుకొని పేదల మీద నువ్వు ఎంత రాక్షసంగా వివరిస్తున్నావో, ఏ విధంగా కసి తీసుకుంటున్నావో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. అంతకుముందు భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సందర్భంలో కానీ, ఎన్నికల సందర్భంగా పోడు భూముల సమస్యను పరిష్కరించే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే బీజేపీ చెప్తే చేస్తానా అన్నాడు. లాస్ట్కు ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళకి ఏం సంబంధం, నేను ఎన్నికలు అయిపోయినాక మనం లాపత్త లేకుండా పోయాడు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇది వాళ్ళే ముఖ్యమంత్రి అయిపోయింది. అలా పోడు భూముల సమస్య నేనే పరిష్కరిస్తా, పట్టాలు ఇస్తా అని చెప్పి అన్నాడు. నువ్వు చెప్పిన నోరా తాటి పట్టాన్ని ఇప్పటికీ అర్థం కాలేదు. నోరు చేస్తే అబద్ధాలు. నువ్వు ఇచ్చిన హామీనే నెరవేర్చుకుంటున్నావు. మేము నువ్వు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించకు, వాళ్ళకు చేతులకు బేడీ లేకు, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకు. ఇవాళ పేదోళ్ళ భూములు అంటేనే ఆయన 3 ఎకరాలు ఇస్తున్నాడు, ఇయ్యలే. ఇవాళ పేదోళ్ళు కష్టపడి ఏదో గత అనేక సంవత్సరాలుగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్న భూములలోనే, పేదోళ్ళ భూములలోపనే పోలీస్ స్టేషన్లు కడతాడు, పేదోళ్ళ భూములలోనే ఫైర్ స్టేషన్లు కడతాడు, పేదోళ్ళ భూములలోనే కలెక్టరేట్ కడతాడు. లేకుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి పేదల భూములను కబ్జా చేసుకుంటారు. అయితే అధికార యంత్రాంగంతో చేయిస్తాడు,
లేకుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులతోని ఆ పేదల భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోలీస్ స్టేషన్లు కట్టినా, రెవెన్యూ ఆఫీసులు కట్టినా, కలెక్టరేట్లు కట్టినా, టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసుకున్నా అవన్నీ కూడా ఈ పేదోళ్ళ భూములు, ఇది ప్రభుత్వ భూములు అని చెప్పి వారు బెదిరించి ఇలా వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే సక్రమం. అది పేదలు కుటుంబ పోషణ కోసము ఎకరమో అరెకరమో అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటే వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటే మాత్రం అది మాత్రం అక్రమం. దీన్ని రెగ్యులేషన్ అంటున్నారు. దీన్ని వాళ్ళు కబ్జా చేసుకుంటే రెగ్యులేషన్ అంటున్నారు. వాళ్ళు వర్షాలు వచ్చినాయి అంటే ఇలా అడవి ప్రాంతంలో కానీ ఇలా ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో, ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వస్తారో, ఎప్పుడు రెవెన్యూలు వస్తారో, మా మీద దాడులు చేస్తారో, మా కాళ్ళు చేతులు పెడతారో, చేతులకు బేడీలు వేస్తారో, జైలుకు పంపుతారని చెప్పి ఒక బ్రిటిష్ కాలంలో నిజాం కాలంలో ఏ విధంగా వాళ్ళ ప్రాణాలు అరచేతి పెట్టుకొని బిక్కు చూసుకునే పరిస్థితి వచ్చిందో అటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పంట వేసుకున్న కాంచెల్లి పంట చేతికి వచ్చేదానిక గజగజ వణికే పరిస్థితి వచ్చింది అలా ఈ పోడుబోన సమస్యల విషయంలో. అయిపోయి రాష్ట్ర చేతికి వచ్చే టైంకు మొత్తం వచ్చి నాశనం చేసిపోతారు. కాబట్టి ఈ రెండు సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ప్రజలు గోసపడుతున్నారు కాబట్టి, వాళ్ళని గోస పెడుతున్నావు కాబట్టి, నువ్వు ఇచ్చిన హామీని నువ్వు మర్చిపోయినావు కాబట్టి, నువ్వే కుర్చేసుకొని కూర్చుంటాను సమస్య పరిష్కరిస్తాను కాబట్టి నీకు ఒక్కసారి గుర్తు చేయడానికి నీ కుర్చీని కూడా నీకు చూపెట్టడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 గంటల పాటు ఈ మౌన దీక్షను చేపట్టింది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఆ పేదోళ్ళ మీద లాఠీచార్జ్ చేయించకు. పేదోళ్ళను మీద పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలి. నువ్వు హామీ ఇచ్చిన విధంగా వాళ్ళకు వెంటనే పట్టాలు అందియాలి. ఎవరి స్వాధీనంలో ఎంత భూమి ఉందో వెంటనే నువ్వు నిర్ధారించు. అలా కుర్చేసుకొని కూర్చొని దయచేసి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.